తమిళ దర్శకులు కథ రాస్తున్నారు అంటే అన్ని ఇండస్ట్రీలోనూ హీరోలు ఆ కథను వినాలనుకుంటారు. వీలైతే కథ రాసే ముందే లైన్ తెలుసుకొని సినిమాలు చేయాలనుకుంటున్నారు. దాంతో కోలీవుడ్ డైరెక్టర్ మోస్ట్ వాంటెడ్గా మారారు. ముందు బాలీవుడ్, తర్వాత టాలీవుడ్, ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్స్ కావాలంటూ బోర్డు పెడుతున్నాయి. ఎప్పుడైతే అట్లీ లాంటి దర్శకుడు బాలీవుడ్ వరకు వెళ్లి బాద్షాతో జవాన్ లాంటి 1000 కోట్ల సినిమా తీశాడో టోటల్ కోలీవుడ్ డైరెక్టర్స్ ఇమేజ్ మారిపోయింది. ఆ వెంటనే హిందీ హీరోలు తమిళ దర్శకుల డేట్స్ బ్లాక్ చేయడం మొదలు పెట్టారు. షారుఖ్ తర్వాత అట్లీ దర్శకత్వంలో సల్మాన్ నటించబోతున్నాడు. అలాగే మరో తమిళ దర్శకుడు మురుగదాస్ మేకింగ్ లోనే ప్రస్తుతం భాయిజాన్ సికిందర్ అనే మూవీ చేస్తున్నాడు. ఇక లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో ఆమీర్ ఖాన్ ఒక సూపర్ హీరో మూవీ చేయాలనుకుంటున్నాడు. తమిళ డైరెక్టర్స్ కోసం బాలీవుడ్ హీరోలు పోటీ పడటం చూసి తెలుగు హీరోలు కూడా ఖర్చీఫ్ వేసేస్తున్నారు. ఆల్రెడీ ప్రభాస్ కోలీవుడ్ బిగ్ డైరెక్టర్ లోకేష్ తో మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జైలర్ మేకర్ నెల్సన్ తో త్వరలోనే తారక్ మూవీ కన్ఫర్మ్ కానుందని ప్రచారం సాగుతోంది. ఇక రామ్ చరణ్ వీరందరికంటే ముందే శంకర్ తో గేమ్ చేంజర్ చేస్తున్నాడు.